దేవుడు తన కృప సన్నిధిలో మనందరినీ కూడా ఇట్టి రీతిగా ఒకరినొకరు చూసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి తన కృపను బట్టి మనందరినీ కూడా నడిపించినటువంటి గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగము 8వ కీర్తన 4వ వచనం 5వ వచనం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో నీవు వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుని యొక్క ఇష్టములో ఉన్న మనిషిని దేవుడు గౌరవించిన తీరు ఎరిగినటువంటి భక్తుడైన దావీదు స్పష్టంగా తన యొక్క జననమును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, తన జీవితమును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, తన స్థితిని, తన స్థాయిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో మనిషి ఏ విధంగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనుషులమైనటువంటి మనమే మనుషులను వ్యత్యాసంగా చూస్తూ ఉంటాం. స్థాయిని బట్టో, స్థితిని బట్టో, పరిస్థితిని బట్టో, మనకున్నటువంటి అందాన్ని బట్టో, మనకున్నటువంటి గౌరవాన్ని బట్టో ఎదుటి వారిని కించపరిచినట్లుగా కొన్నిసార్లు మన మనుషులనే, మనతోటి మనుషులే, మనలాగే చెవులున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ముక్కుంది, ఇలాంటి మనుషులనే మనం కొన్నిసార్లు కించపరిచినట్లుగా చూస్తూ ఉంటాం. దేవుడట మనిషిని నిర్మించేటప్పుడు తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున దేవుడు నరుని నిర్మించాడు. ఇప్పుడు ఎవరి రూపంలో మనమందరం కూడా ఉన్నామనంటే దేవుని రూపంలో ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తన పోలిక చొప్పున. ఆదికాండంలో రాయబడిన మాట అదే కదా, తన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. ఆ ప్రకారంగానే మనిషికి దేవుడు ఒక స్ట్రక్చర్ని నిర్మించాడు. ఇట్లా ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, కాళ్ళు ఎక్కడ ఉండాలో, చేతులు ఎక్కడ ఉండాలో, అలాంటి దేవుని పోలికను పోలినటువంటి మనిషి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ పోలికలోనే సృజించబడినటువంటి మనమే కొన్నిసార్లు వ్యత్యాసంగా చూస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలోనట మనిషిని నిర్మించిన తీరు, మనిషి పట్ల ఆయనకున్నటువంటి గౌరవము, మనిషి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, మనిషి పట్ల ఆయనకున్నటువంటి మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుని భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, దేవా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు, అట్లాంటి మనిషికే నువ్వు మహిమా కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు. అంటే మనిషికి గౌరవాన్ని తీసుకొచ్చాడంట దేవుడు, మనిషికి ఘనతను తీసుకొచ్చాడు దేవుడు. మనిషిని మనిషిగా ఒక ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు సృజించిన వాడై ఉన్నాడు. ఒక గొప్ప కారణము చేత నీవు నేను నిర్మించబడి ఉన్నాం. ఒక గొప్ప ఉద్దేశము చేత మనం నిర్మించబడిన వారమై ఉన్నాం. కొన్నిసార్లు ఉద్దేశమును మరిచిపోయిన వారంగా ఒకవేళ మనముంటే ఉండొచ్చేమో. తండ్రి నీ పట్ల ప్రణాళిక లేకుండా నిన్ను నిర్మించలేదు. తండ్రి ప్రణాళిక లేకుండా నిన్ను నన్ను తన రూపంలో చెక్కుకొని లేడు. ఆయన మనల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ గమ్యస్థానాన్ని ఘనపరిచి గొప్పగా చూడాలని దేవుడు ఇష్టపడ్డాడు. నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనుషుల యొక్క జీవన పరిస్థితులలో అనేక పర్యాయములు ఒకవేళ దారి తప్పి వారు తొలగిపోతే తొలగిపోయి ఉండొచ్చేమో, దేవుడు ఎన్నటికీ సరైన మార్గంలో నడిపించాలని ఇష్టపడ్డాడు. ఆదాముకు చెప్పిన మాట ఏమిటనంటే, ఇదిగో ఇది తిను, ఇది తినకూడదు అని అన్నాడు.
అంటే ఆయన చెప్పే మాట సరైనదే, కానీ ఆదాము తీసుకున్న నిర్ణయమే కావచ్చు, హవ్వ తీసుకున్న నిర్ణయమే కావచ్చు, ఒకవేళ వారి నిర్ణయాలు తప్పై ఉండొచ్చేమో, కానీ దేవుని నిర్ణయం ఎప్పుడు కూడా తప్పు కాదు. ఇదిగో దేవుడు నేర్పేటువంటి పాఠము ఒకటైతే లోకము నేర్పేటువంటి పాఠము మరొకటిగా కనబడతా ఉంది. ఇదిగో సృష్టి ప్రారంభం మొదలుకొని నేటి వరకు కూడా దేవుని యొక్క మార్గమును తప్పించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తొలి మానవుడైన ఆదామును సైతము బోల్తా కొట్టించాడు తన మాటల చేత. చక్కగా వినసొంపుగా నునుపుగా ఎట్లాగున్నాయి, తినకూడదని దేవుడు చెబుతుంటే తినొచ్చు అని అంటాడు. ఇది మంచిది కాదని అంటే ఇది మంచిది అని అంటాడు. ఇదిగో ఇది తింటే మీరు చనిపోతారని అంటే చావరు అని అంటాడు. ఎంత వ్యత్యాసం దేవుని మాటకి, సాతానుడు మభ్య పెట్టేటువంటి మాటకి. మనిషి నడవాల్సిన మార్గము నుండి వైదొలిగి పోవడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నాటి నుంచి నేటి వరకు కూడా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలన్న తపన దావీదులో ఉంది కనుక, దావీదు కలిగి ఉన్నటువంటి సత్యాన్ని, తెలుసుకున్న సత్యాన్ని, ఎరిగినటువంటి సత్యాన్ని తన జీవితం ద్వారా బయలుపరచాలని ఇష్టపడిన వాడై మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, దేవా నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. అసలు మనిషి గురించి రాయబడిన మాట ఏంటనంటే, సాగిపోయిన నేడ వంటి వాడు, అంతలో కనబడి ఇంతలో మాయమైపోయేటువంటి వాడు, ఇంకా నీటి బుడగ వంటి వాడు, ఉదయము కోయబడినటువంటి గడ్డి అంట సాయంత్రానికి ఎట్లాగైపోద్ది, వాడబారిపోయినటువంటి వ్యక్తిగా మనిషి జీవితం అంతే స్వల్పమైనది, అల్పమైనది. త్రుటిలో మన ప్రాణం ఎగిరిపోవచ్చు, మనకు తెలియదు. అది నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, ఈరోజు లేడు అనుకునేటువంటి పరిస్థితులు కూడా మనం అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇలాంటి మనిషిని దేవుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, తన రెక్కల చాటును భద్రపరుస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడంట. ఇది దేవుని కాపుదల మన పట్ల ఉన్న ఉద్దేశం. మనమేమో గొప్పలోని కాదు, మనమేదో పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళమని కాదు. ఈ భూమి మీద సర్వమానవాళి యొక్క మనుగడకు కారణం దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టి అయి ఉన్నాము కనుక ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. సృజించిన వాడు దేవుడే. అలాంటి సృజించబడినటువంటి మనిషి త్రోవ తప్పి నశించిపోవడానికి సంసిద్ధమైన పరిస్థితుల్లో సైతము దేవుడి లోకాన్ని ప్రేమించి సర్వమానవాళ్ళని రక్షించుటకై ఆయన తన ప్రాణాన్నే పెట్టి మరలా తిరిగి బతికించాడంట. చావు బతుకుల్లో ఉన్న మనిషిని మరలా ఆయన ఆక్సిజన్ ఇచ్చాడు, మరలా తిరిగి బతికి బట్ట కట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చినటువంటి అవకాశము సద్వినియోగపరుచుకొని చక్కగా బ్రతకాల్సినటువంటి మనం, ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకాల్సినటువంటి మనం, దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాల్సిన మనం, మన గమ్యమేమైందో, మన నడవాల్సిన మార్గమేమైందో తెలుసుకొని నడవాల్సినటువంటి మనం కొన్నిసార్లు పెడద్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం. పెడద్రమైనటువంటి మార్గంలో వెళ్ళొద్దు అని అంటే వెళ్తా అని అంటాడు మనిషి. ఎప్పుడైనా చూసారా? మా నాన్న కూడా చెప్తూ ఉంటాడు, కొన్నిసార్లు పెడద్రంగా నేను కూడా వెళ్ళి ఇబ్బందులు పడ్డ సందర్భాలన్నీ. ఎవరు తక్కువ కాదు, అందరం కూడా త్రోవ తప్పి నశించిపోయే పరిస్థితికి వచ్చిన వారమే. కనుకనే దేవుడి లోకాన్ని ప్రేమించి అందరినీ కూడా సంరక్షించుటకై తన ప్రాణమును పెట్టిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అలాంటి పరిస్థితుల్లో సైతము దావీదు ఒకానొక సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాటలు ఇక్కడ చక్కగా మాట్లాడాడు. కానీ ఎంత భక్తిపరుడైనా ఎక్కడో చోట తప్పుటడుగు వేస్తాడు, కొన్నిసార్లు తప్పిపోతాడు, తెలియకుండానే కొన్నిసార్లు రాంగ్ రూట్లో నడిపించబడతాడు. అలాంటి రాంగ్ రూట్లో నడిపించబడినటువంటి వ్యక్తిగా దావీదు కూడా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు
బెత్షెబా అనబడేటువంటి స్త్రీ తన సైనికుల్లో ఒకని భార్య అయినప్పటికీ, ఊరియా భార్య అయినప్పటికీ, ఆమె ద్వారా చేసినటువంటి పాపమును తన మదిలో ఉన్నటువంటి తలంపు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినట్టు తిరిగి లేస్తాడు కనుక, అలాంటి నీతిమంతుడు అయినటువంటి దావీదు, అయ్యో నేను చేసింది పొరపాటు, నేను చేసింది తప్పని తెలుసుకున్న తర్వాత 51వ కీర్తన రాసి, దేవా నన్ను హిస్సోపుతో కడుగు, నన్ను పవిత్రపరచు, హిమము కంటే నన్ను తెల్లగా చేయయ్యా, నా తప్పుల వల్ల నేనేదో నా దోషం నన్ను పట్టి పీడిస్తూ ఉంది కనుక నేను నీ ఎదుటనే కేవలం పాపం చేసి ఉన్నానయ్యా, నన్ను కటాక్షించి కరుణించయ్యా అని చెప్పని 51వ కీర్తనలో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అలాంటి దావీదు తన తప్పిదాలను సైతం ఒప్పుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నడవడానికి ఇష్టపడి ఇప్పుడు చక్కటి మార్గంలో ఉన్నటువంటి దావీదు అనేకులకు మాదిరికరంగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. కీర్తనల భాగం 26వ కీర్తన 9వ వచనంలో రాయబడిన మాట, కీర్తన భాగం 26వ కీర్తన 9వ వచనం, ఆ పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవము. అదండి దావీదు యొక్క యాంబిషన్, దావీదు యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, చివరి గురి, చివరి గమ్యము, దావీదు మదిలో స్థిరపరచుకున్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే, అనుకుంటాం కదా చివరికి ఏదైనా సరే నేను ఇది సాధించాలి, ఇది చెయ్యాలని మనుషులమైన మనకు అనేక కోరికలు ఉంటాయి. అలాగే దావీదు అంటాడు, తన జీవితంలో దేవుడు బ్రతికి బట్టగట్టించి తన జీవితం కొనసాగిస్తూ ఉన్న సమయంలో ఒకవేళ పాపం చేసినప్పటికీ పరిహరించి మరలా తిరిగి తన రెక్కల చాటును భద్రపరిచినటువంటి దేవునికి నమ్మకంగా ఉండాలని, ఇక గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి ఎక్కడ తప్పిపోతానేమో, ఎక్కడ జారిపోతానేమో, ఒకవేళ దేవానికి అయిష్టమైనటువంటి మార్గం ఏమైనా ఉంటే నన్ను సరిచేయ్యా, నన్ను సరిదిద్దయ్యా, నన్ను క్రమపరచయ్యా అని దావీదు సైతం ప్రాధాయపడి దేవుని విన్నవించినటువంటి సమయంలో పరిస్థితులు మనం ఎరుగుదాం. మనకు తెలుసు దావీదు ప్రార్థనలు ఎన్నో ఎన్నాం. చేసిన తప్పుకు కన్నీటి పర్యంతమై ఆ రాత్రంతా ప్రార్థించినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, పరుపు తేలియాడునంతగా దావీదు కన్నీరు కార్చాడంట. ఇలాంటి క్రమమైనటువంటి మార్గానికి అలవాటు పడినటువంటి దావీదు ఇదిగో ఈ భూమి మీద ఉండగా మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క జీవన పరిమాణము కొంతకాలమే. ఎంత వైభోగంగా, ఎంత హీనంగా మనం బ్రతికినా కొంతకాలమే. ధనవంతుడు ఎంతకాలం బతికాడు, లాజరు ఎంతకాలం బతికాడు, ఒకరోజు వాళ్ళకంటూ ముగింపు ఉంది కదా. ఆ ముగింపు సమయంలోపు దావీదు యొక్క ప్రయత్నము, తాపత్రయము, ప్రయాస ఏమిటనంటే, దేవా ఇంతవరకు భక్తి చేసుకుంటూ వచ్చానే, ఇదిగో చేసిన చిన్న తప్పును కూడా నన్ను క్షమించమని రాత్రంతా కన్నీటి పర్యంతమై నా తప్పులు సరిదిద్దే వరకు నీ పాదాల దగ్గర నా కన్నీరు గార్చానే, ఇంత భక్తి చేసిన నన్ను నా గమ్యస్థానాన్ని ఒకవేళ ఈ రాత్రి కనుక నీవు నా ప్రాణాన్ని అడిగితే, నల్ల రాత్రికి రండి అనే లిస్టులో నేను కనుక ఉంటే, ఇదిగో ఇప్పుడే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, దేవా పాపులతో మాత్రం నా ప్రాణాన్ని చేర్చుతాను, నరహంతకులతో నా జీవమును చేర్చొద్దు. ఎందుకు నరకంలోకి పోవడానికి దావీదు ఇష్టపడడం లేదు? నరకం ఎవరి కోసం సృష్టించబడింది? దుష్టునికి, దుష్ట సంబంధులకును నరకము సృష్టించబడింది. పోలీసులు ఉన్నారు, జైలు ఉందని చెప్పని దొంగతనం చేద్దామా? ఎవరి కోసం అది? దొంగల కోసం అది. అంత మాత్రం చేత జైలు ఉంది, పోలీసులు ఉన్నారని చెప్పని దొంగతనం చేసి దొరికితే ఎక్కడ వేస్తారు? జైల్లోనే వేస్తారు. ఉంది కదా అని చెప్పానండి మనం దానికి తగిన పనులు చేయకూడదు. నరకం ఉంది కదా అని చెప్పని నరకానికి తగిన పనులు చేయకూడదు. ఏం చేయాలా? ఉంది కానీ దాంట్లోకి
వెళ్ళకూడదన్న ప్రయత్నంతో మనకంటూ పరలోకం అనేటువంటి గమ్యం ఉంది, పరలోకం అనబడే స్థానం ఉంది. ఆయనతో కూడా నీవు నేను నివసించేటువంటి స్థానం మన కొరకై సిద్ధపరచబడి ఉందన్న సత్యాన్ని తెలుసుకొని మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే పరలోకం వైపు మన యొక్క ప్రయాణమై ఉండాలండి. అందుకు గదా దావీదు అంటాడు, పాపులతో నా ప్రాణము చేర్చద్దయ్యా. నరహంత ఇందుకోసమేనా నేను ఇంతకాలం భక్తి చేసింది, ఇందుకోసమేనా ఇంతకాలం నీకు నమ్మకంగా ఉంది, ఇందుకోసమేనా చేసిన చిన్న తప్పుకు సైతం నీ పాదాల దగ్గర రాత్రి అంతా గడిపింది. ఎన్నో కష్టాలు అనుభవించా, అరణ్యంలో తిరిగా, కొడుకు చేత అవమానపరచబడ్డా, ఇదిగో సౌలు చేత తరమబడ్డాను, అనేక పరిస్థితులను ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల్లో సహితము దేవా నా దేవుడవు నీవే అని 62వ కీర్తనలో పలికినట్టుగా నేను హృదయమార నేను స్తుతించాను తప్ప ఏమాత్రం కూడా నిన్ను విడిచిపెట్టిన వాడును కాదు. అలాంటి సమయంలో సైతము అరణ్యంలో ఉన్నప్పటికీ రాత్రి జామున నా మంచం మీద నిన్ను ధ్యానించుకొనగా ఏమంటాడు, రొవ్వు మెదడు దొరికినట్టుందయ్యా. కష్టాలన్నీ కనబడ్డల్లా సంతోషంగా ఉంది. నీ వాక్యాన్ని మదిలోకి తెచ్చుకుంటే కష్టమంతా పక్కకి వెళ్ళిపోయింది. కష్టం ఎడిపోయిందో తెలియలా. చీకట్లో ఉన్నానన్న విషయం మీద మర్చిపోయాను, గుహలో ఉన్నా అన్న విషయమే మర్చిపోయాను, అరణ్యంలో ఉన్నా అన్న విషయమే మర్చిపోయాను. నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నా కష్టాలన్నీ ఎటుపోయినాయో నాకే తెలియదయ్యా. ఇట్ట కదా నేను భక్తి చేసింది. ఇలాంటి భక్తి చేస్తే నన్ను దేశకెళ్ళి పాపులతో చేరిస్తే ఎట్టయ్యా. కాబట్టి నన్ను పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చొద్దు. దేవుడిచ్చినటువంటి పరిణామంలో, దేవుడిచ్చినటువంటి ఆ కొద్ది కాలములో దావీదు కోరుకున్నటువంటి కోరిక, దావీదుకున్న ఉద్దేశము చాలాసార్లు నీవు నేను కళ్ళ ముందు వరకే చూసుకుంటాం, కాళ్ళ ముందు వరకే చూసుకుంటాం. తర్వాత స్థితి, తర్వాత పరిస్థితిని మనం ఆదమరిస్తూ ఉంటాం. కనుకనే కదా ఇశ్రాయేలు ప్రజలు కళ్ళ ముందు చూసుకుని ఏం చేశారు, మాకు అది లేదు ఇది లేదని చెప్పిన సనిగి అరణ్యంలోని ఎండుటాకుల్లాగా రాలిపోయారు. కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచలేదు. ఇదిగో గమ్యస్థానానికి చేరాలన్న తపన వారిలో లేదు. వారి ప్రయాణము అర్ధంతరంగా మధ్యలో ముగించబడ్డానికి గల కారణం 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, కానీ దగ్గరకు వచ్చేసరికి వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారండి. దేన్ని చూసుకున్నారు? వారి కాళ్ళ ముందుదే కోరుకున్నారు. ఇది కాదు కావాల్సింది, కోరుకోవాల్సింది, నీవు నేను చేరాల్సిన గమ్యం ఇంకా ముందుందన్న విషయాన్ని వారు మరిచిపోయారు. దాన్ని పట్టించుకోవడానికి వారు మనసు పెట్టలేదు. కనుక ఆ పెట్టని కారణాన్న వారు మధ్యలోనే వారు ఎండుటాకుల్లాగా రాలిపోయారు. అరణ్యంలోనే వారి జీవితం ముగిసిపోయిందండి. కనానుకు చేర్చబడాల్సినటువంటి దేవుని యొక్క తపన, దేవుని యొక్క తాపత్రయము అది కలగానే మిగిలిపోయిందండి. దేవుడు ఆశించాడు, కానీ వారు ఆ ఆశను సంతృప్తి పరచలేకపోయారండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా గమ్యానికి చేర్చాలన్నది ఆయన తపన. ఇక పరలోకమునికి చేర్చాలన్నది ఆయన తపన. ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొని ఆయన స్థానంలో నిలవబడాలన్నది ఆయన ఉద్దేశమై ఉంది. కనుక ఆ ఉద్దేశమును గమనించి భక్తుడైన దావీదు అంటాడు, దేవా నరహంతకులతో నా జీవమును చేర్చకము, పాపులతో నా ప్రాణమును చేర్చదయ్యా. చేర్చకుండా ఉండాలి అంటే మరి దావీదులో ఉండాల్సిన క్రియలు ఉండాలిగా. దావీదుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అక్కడ చేర్చద్దంటున్నావు మంచిదే, కానీ నీలో ఉన్న లక్షణాలు ఏంటో ఒకసారి దేవుడు పరీక్షించి పరిశోధించి పరిశీలించేవాడు కనుక ఆయన ఎదుట దాచిపెట్టబడగలిగింది ఏది కూడా లేదు. మరి నీ దగ్గర ఉన్న లక్షణాలు ఏంటో ఒకసారి చెప్పు దావీదు అనంటే, దావీదు అంటున్న మాట ఏమిటనంటే, మొదటి వచనం, యెహోవా నేను యథార్థవంతుడనై. అదండి దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటినంటే, లోపల ఒకటి బయట ఒకటి కాదు, ఇంట్లో ఒకటి రోడ్డు మీద ఒకటి కాదు. ఎలాంటిదంట? దావీదు యొక్క హృదయం యథార్థముతో నిండబడి ఉందట. యథార్థతను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యథార్థత లేకుండా
నమ్మకత్వం లేకుండా నీవు నేను ఆయనకి ఇష్టలమై ఏమాత్రం కూడా ఉండలేమండి. యథార్థత అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు అంటాడు, దేవా నేను యథార్థముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి దావీదు ఇష్టపడ్డాడు. చేసింది చిన్న పొరపాటు, ఆ పొరపాటును దావీదు అంటాడు, దేవా కేవలం నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నానయ్యా. లేదు లేదు నేను ఎప్పుడు చేశాను అని అనలా. అబ్బాయి నాకు అస్సలు తెలియదు అని అనలా. ఆదాం అన్నట్టు నువ్వు నాకు ఇచ్చినటువంటి అవ్వ నాతో పాపం చేపించింది అయ్యా, కుదురుతుందా? ఇక వాళ్ళు రమ్మంటే వెళ్ళాను కానీ నాకేం తెలుసు అయ్యా, వాళ్ళు చేయమంటే చేశాను కానీ నాకేం తెలుసు అయ్యా. ఈ సాకులు అవి కుదరవండి దేవుని దగ్గర. నువ్వేమై ఉన్నావు దేవుని ఎదుట? దేవుని దగ్గర ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి మాట, దేవనను పాపులతో చేర్చొద్దు. మరి చేర్చకుండా ఉండాలంటే నీలో ఉండాల్సిన గుణలక్షణం యథార్థతను దేవుడు చూస్తున్నాడు. యథార్థతను గురించి దావీదు అంటాడు, నేను యథార్థముగా ప్రవర్తిస్తున్నాను. మంచి చేసినా మంచిగానే, చెడు చేసినా దేవుని నీ పాపం చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా. ఇది యథార్థత. ఈ యథార్థతను దావీదు కలిగి ఉన్నాడు కనుక దావీదు అంటాడు, నేను యథార్థముగా ప్రవర్తిస్తా ఉన్నాను. దాని క్రింద మాట్లాడతాడు, ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను అదండి నమ్మకం కలిగి ఉన్నాడంట. ఏమి సందేహం లేదు, చేస్తాడో చేయడో, జరుగుతుందో లేదో, ఉంటుందో లేదో, అవుతుందో లేదో, కలుగుతుందో లేదో. కొన్నిసార్లు మనకు అపనమ్మకం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవునికి ప్రాధేయపడేటప్పుడు నమ్మకత్వాన్ని కోల్పోయిన వారుగా కొన్నిసార్లు మన యొక్క భక్తి జీవితం కొనసాగుతూ ఉంటుంది. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను కదా అని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఎలాంటి వాడంటే ఆయన ఫలము దయచేయువాడని మనం నమ్మాలి. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఏదైనా చేస్తాడని మనం నమ్మాలి. నమ్మిక లేకుండా ఆయనకి ఇష్టమై ఉండుట అసాధ్యం. కాబట్టి దావీదులో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ ఏంటంటే, నేను నమ్మకత్వం కలిగి ఉన్నానయ్యా. అందుకే కదా కష్టంలో సైతము, బాధలో సైతము, కృంగిపోయే పరిస్థితుల్లో సైతము 62వ కీర్తనలో 63వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో. అదండి ఎలాంటి పరిస్థితులు రాశాడు. ఆ మాట అనగానే ఏం చేయాలి తెలుగు కల్లోళ్ళు? పైన చూడాలా, ఏమంటారు? చదవాలి వెంటనే. దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అండి. సింహాసనం మీద కూర్చొని సుఖభోగాలు అనుభవించే సమయంలో కాదు, సంతోషం కళ్ళ ముందు ఉన్నప్పుడు కాదు. యోధా అరణ్యంలో, అరణ్యం అనగా ఎవ్వరు లేని ప్రదేశం. అరణ్యంలోకి వెళ్ళడానికి గల కారణం, తన కుమారుడైన అబ్షలోము తరిమాడు తన రాజ్యాధికారం కోసం. కష్టాన్ని దిగమింగుకొని దేవునితో మాట్లాడుతున్నాడు, నా దేవుడవు నీవేనయ్యా. శ్రమ ఉంది, శ్రమ, బాధ ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది. అంత మాత్రం చేత నువ్వు నా దేవుడు కాకపోతావా? నా దేవుడవు నీవేనయ్యా, వేకువనే నేను నిన్ను వెతుకుతా. ఎన్ని శ్రమలు అన్నారా అని, ఎన్ని కష్టాలు అన్నారా, ఎన్ని ఇబ్బందులు అన్నారా అని, ఎలాంటి పరిస్థితి నా ఎదురుకు వచ్చినప్పటికీ వాటన్నిటిలో వేకువనే నిన్ను మాత్రం నేను వెతకకుండా మానను అని అంటున్నాడండి. నమ్మకత్వం కలిగి యథార్థముగా దేవుని మీద గురి కలిగి ప్రయాణిస్తున్నటువంటి దావీదును మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవది అంటాడు, 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట. 26వ కీర్తన 3వ వచనం, నీ కృప నా కన్నుల ఎదుట. అదండి దేవుని కృపను తన కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాడు. మనం గ్రహించాలి. చాలాసార్లు ఆయన కృపను మనం మర్చిపోతూ ఉంటాం.
ఆయన కృపను మనం ఆదమరుస్తూ ఉంటాం. ఆయన చేశాడన్న విషయం పక్కన పెట్టేసి నేనే అని అనుకుంటాం. యాడ్ నువ్వు ఇచ్చినటువంటి కృప ఆయన్ని బట్టే కదా. ఆయన కృప లేకపోతే మనం ఏమవుతాం? కనుక జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యంలో. ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు మాట. దావీదు, దేవా నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. దేవుని కృప దావీదు నడిపిస్తూ ఉంది. అర్హత లేని వ్యక్తిని అర్హత కలిగించేటువంటి వ్యక్తిగా మార్చింది దేవుని యొక్క కృప మాత్రమే. ఇంతవరకు నడిపించింది దేవుని కృప మాత్రమే. పాపిగా ఉన్నటువంటి దావీదును పరిశుద్ధునిగా మార్చింది దేవుని యొక్క కృప మాత్రమే. కృప తన కళ్ళ ఎదుట ఉంచుకొని దావీదు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయమంలో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన మేలులే కావచ్చు, కనికరించినప్పుడు తన కటాక్షమే కావచ్చు, ఏదేమైనప్పటికీ స్థితి స్థాయినైనా గుర్తించుకొనక ఆయన మనల్ని ప్రేమించినటువంటి తీరు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కేవలం ఆయన కృపయే. కనుక ఆయన కృప ద్వారా రక్షింపబడినటువంటి దావీదు అంటాడు, ఎన్నడూ నీ కృపను నేను మర్చిపోలేదయ్యా. నీ కృప నా కన్నుల ఎదుట ఎప్పుడూ ఉంది. ఏ రోజన్నా చూడు, ఈరోజు సజీవునిగా ఉన్నానంటే నీ కృపే. కాబట్టి లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు దావీదు దేవుని యొక్క కృపను, దేవుని కటాక్షమును, దేవుని కనికరాన్ని అనుభవిస్తూ దావీదు దేవుణ్ణి ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. 4వది అంటాడు, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సత్యమేంటి? దేవుని యొక్క వాక్యము మాత్రమే. దేవుని యొక్క సత్యము నమ్మకమైనది, యథార్థమైనది. దేవుని యొక్క ధర్మశాస్త్రము మాత్రమే. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఎవరు? దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించేటువంటి వ్యక్తి. దావీదు అంటాడు, దేవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నానయ్యా. నమ్మకమైనది ఏదైనా ఉందనంటే అది దేవుని వాక్యం మాత్రమే. మాట పలికిన దేవుడు మాటను నెరవేర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక అలాంటి గొప్ప దేవుని మాటలను దావీదు ఎరిగి ఉన్నాడు. దావీదు హృదయంలో పెట్టుకున్నాడు దేవుని యొక్క సత్య వాక్యమును. నమ్మకమైనది దేవుని యొక్క వాక్యము మాత్రమే. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము. దేవుని యొక్క వాక్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను మళ్ళందరినీ కూడా బలపరిచేదై ఉందండి. కనుక అలాంటి సత్యమును అనుసరించి నడవడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యానుసారంగా తన ప్రయాణం కొనసాగిస్తున్నాడండి. తన ఉద్దేశాలు కాదు, తన ఆలోచనలు కాదు. వాక్యం ఏం చెప్తా ఉంది? ఆ వాక్యాన్ని అనుసరించి, వాక్యమై ఉన్న దేవుణ్ణి అనుసరించినట్టే నీ వాక్యానికి లోబడితే. ఆది యందు వాక్యము ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉండెను. ఒక్కసారి కనుక ఏదన్నా చిన్న పొరపాటు చేసినప్పుడు, వాక్య జ్ఞాపకం వచ్చినప్పుడు కనుక వాక్యానికి కనుక నీ విరోధంగా పనిచేస్తే ఎవరికి విరోధంగా పనిచేసినట్టు? మరి దేవుని వాక్యం మనకి ప్రకటించబడతా ఉంది దేవుని సన్నిధిలో దైవ సేవకుల ద్వారా. వింటా ఉన్నాం, మనం కూడా టీవీలో చూస్తూ ఉన్నామే. నిద్ర లేచింది మొదలుకొని ఎక్కడో చోట దేవుని వాక్యం వింటానే ఉన్నామే. ఈ వాక్యం అంతా ఎటుపోతా ఉంది, దేన్ని అనుసరిస్తూ ఉన్నాం. లోకం మనకేమీ పని కట్టుకొని నేర్పింది ఏమీ లేదు. పోతా ఉంటే నేర్చుకుని లోకంలో మరి పని కట్టుకొని నేర్పుతున్నటువంటి దేవుని వాక్యం ఏమో పక్కన పెట్టేసి దారిని పోతా ఉన్నప్పుడు కనబడేటువంటి లోకానుసారమైన ఆలోచనలకు ఎంతో అవకాశం ఇస్తూ ఉంటాం. ఎవరు చెప్పింది కాదు, ఎవరో బలవంత పెట్టింది కాదండి. మరి బలవంత పెట్టే దేవుని వాక్యాన్ని ఏమో విసర్జిస్తుంటే, ఎవరో నేర్పకుండానే లోకంలో చూసి ఇది చెయ్యనకుండానే మనం అంత చక్కగా లోకానుసారమైనటువంటి ఆలోచనలకు అవకాశం ఇస్తున్న వారమైతే మన సత్యాన్ని అనుసరించిన వారము కాదు. దావీదు అంటాడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా
దేవా నీ సత్యమును అనుసరించి మాత్రమే నేను నడుస్తా ఉన్నాను. 5వది అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో నేను పొందు చెయ్యను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. చాలండి. కీర్తనల భాగం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. చాలండి. దేవుడు చెయ్యొద్దు అని అంటున్నాడు. చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తాం, చెయ్యమన్నదేమో తీసి పక్కన పెడతాం. మరి పరలోకం కావాలా, నిత్యరాజ్యం కావాలా? యేసుక్రీస్తు పక్కనే పెద్ద సీటు మనకు కావాలా? కాబట్టి కీర్తనకారుడు అంటాడు, పనికి వాళ్ళని వారితో నేను సాంగత్యము చేయనయ్యా. వేషధారులతో పైకి ఒకటి లోపల ఒకటి, మన ముందు ఒకటి మన వెనకాల ఒకటి చెప్పే వారితో నేను సహవాసము చేయనయ్యా. భక్తిహీనులతో సాంగత్యము చేయను. మరి మన సహవాసంలో భక్తి జీవితంలో మనం ఏమన్నా మెరుగుపరచబడ్డామా, లేకపోతే లోకానుసారంగా మనం ఏమన్నా అనుసరిస్తూ ఉన్నామా? ఏది మనల్ని నడిపిస్తూ ఉంది? మన సాంగత్యంలో, మన సహవాసంలో. అదే జ్ఞాపకం చేసుకోగలిగితే దావీదు అంటాడు, ఇవన్నీ నాకు తెలుసు, తెక్కలోనే కాదు తెలివి కల్లోనే, కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టా. లేకపోతే లోకం ఎప్పుడో నన్ను ముంచేసి ఉండేది. జ్ఞానంగా ప్రవర్తించాను కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ఏది అవసరమో దాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి వాక్యంలో రాయబడిన మాట, ఇదిగో భక్తిహీనులతో నేను సాంగత్యం చేయడం లేదు, నిర్దోషిని నా చేతిలో కడుక్కుంది. ఈ రోజుకి ఇప్పటికిప్పుడు పిలిచిన నాలో పొరపాటు ఏందో చూడమని చెప్పి అన్నట్టుగా దావీదు తన యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు, భద్రపరుచుకుంటున్నాడు. ఇంకా యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. ఏం చేస్తున్నాడంట? బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. బలిపీఠము అనగా ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో. ఎప్పుడు చూసినా ఎప్పుడు ప్రార్థన అని చెప్పిన మందిరంలోనే ఉండిద్ది. మరి అదే భక్తి పరులకు ఉండాల్సిన లక్షణం. అక్కడ ఇక్కడ కాదు. ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. డాక్టర్ ఎక్కడ ఉంటాడు? మరి భక్తి పరులు ఎక్కడ ఉండాలి? ఎవరు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉంటేనే విలువ కలిగినటువంటి స్థలములో నీవు నేను ఉండాల్సినటువంటి వ్యక్తులమై ఉన్నా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును, అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్య కార్యములను అక్కడ వివరింతును. దేవుని సన్నిధిలో నివసించడం మాత్రమే కాదు, కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడంట. దేవా నాకు ఇంతవరకు నువ్వు ఇచ్చిన కృపయ్యా. ఇది దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. చాలాసార్లు మనం థ్యాంక్స్ కూడా చెప్పలేము, ఆయనకి మర్చిపోతూ ఉంటాం, లెక్కలేని వారుగా ఉంటాం. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఆయన చేసినటువంటి కార్యములను బట్టి. అంత మాత్రమే కాదు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును. ఇదండి ఏం చేయాలంట? నీ నివాసము. ఆయన నివాసం ఎక్కడుందండి? మనకు చక్కటి ఇల్లులు ఉన్నాయి, మనం చక్కగా మన ఇళ్ళలో మనం నివసిస్తూ ఉన్నాం. ఆయన నివసించే స్థలం ఒకటి ఉంది, అది దేవుని యొక్క మందిరం అయి ఉంటే, ఆ మందిరము నీవు నేను దర్శించి అక్కడ ప్రార్థించేటువంటి వ్యక్తులమై ఉండటం మాత్రమే కాకుండా, నీ నివాస మందిరమును, నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచూ ఉన్నాను. భక్తి పరులకు ఉండాల్సిన గుణం ఏంటంటే మందిరాన్ని ప్రేమించాలండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు అది మన వర్ధిల్లాలి. మనం బాగుంటే కాదు, మన నివాసాలు బాగుంటే కాదు, దేవుని మందిరము బాగుండాలి. దేవుని మందిరమును మనం ప్రేమించిన వారమైతే దేవుని ప్రేమించినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను పరిగణిస్తాడు.
దేవుని మందిరమును నాది కాదులు అనుకోకూడదు, మనది. దేవుడు నివసించే స్థలము, దేవుడు ఉండే స్థలమని నువ్వు గ్రహించగలిగితే, కీర్తనకారుడు అంటాడు, దేవా నీ తేజో మహిమ నిలిచే స్థలము నేను ప్రేమిస్తున్నానయ్యా. కాబట్టి ఆ స్థలమును ప్రేమిస్తే ఏం చేయాలి? ఆ మందిరానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా మనం సమకూర్చాలి. మన ఇంట్లో ఇప్పుడు అనుకుంటున్నా అది లేదు ఇది లేదని చెప్పానని ఇంటికి టైల్స్, నేను కూడా మొన్న అనుకున్నా మా ఇంటికి కొంచెం పార్కింగ్ టైల్స్ చేస్తే బాగుండే, చండాలంగా ఉన్నాయి. వాళ్ళ ఇల్లు చూస్తే వచ్చిన తర్వాత నా ఇల్లు కూడా అట్లా ఉండాలని కోరుకున్నా. మరి దేవుని ఇల్లు ఇటు పక్కంతా ఇగో కుంటలు పడిపోయి మొత్తం కూడా బండలు దిగిపోయినాయి. ఆ గ్రౌండ్ చూడకపోతే ఇంకా చెప్పలేము. ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేది ఆ గ్రౌండ్, మొత్తం ఎట్టయిపోయింది. మనిషి నడవడానికి కూడా ఒకప్పుడు మంచిగా ఫంక్షన్లు చేసుకున్నాం అక్కడ, ఇప్పుడు ఎట్టుంది అక్కడ? తొంగ పెరిగింది. కనుక దేవుని మందిరం మనం ప్రేమించాలండి. దేవుడు నివసించే తేజో స్థలమును మనం ప్రేమించాలి. ఇది భక్తి పరులకున్న ఆలోచన, ఆశ. ఇలాంటి ఆశ నీవు నేను మనం కలిగిన వారమై ఉండాలి. కనుక ఇలాంటి క్రియలు అనుసరిస్తున్నటువంటి వ్యక్తి ధైర్యంగా మాట్లాడగలుగుతున్న మాట ఏమిటనంటే, దేవా ఇదిగో ఈ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు అంటాడు, ఏమంటున్నాడు? పాపులతో నా ప్రాణము. మరి దావీదుకి ఒక వెయిట్ ఉంది, ఒక బలం ఉంది, ఒక ధైర్యం ఉంది. కారణం ఏంటంటే ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, వీటన్నిటిని అనుసరిస్తా ఉన్నానే, వీటన్నిటి నేను కొనసాగిస్తా ఉన్నాను, యథార్థంగా ప్రవర్తిస్తా ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవా నా కన్నుల ఎదుట నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, సత్యం అనుసరిస్తా ఉన్నాను, పనికిమాలిన వారితో సాంగత్యం చేయడం లేదు, వేషధారులతో పొందు చేయడం లేదు, దుష్టుల సంఘము నాకు అసహ్యంగా కనబడతా ఉంది, భక్తిహీనులతో సాంగత్యము చేయడం లేదు. అంత మాత్రమే కాదు, బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, ఆశ్చర్య కార్యములను వివరిస్తూ ఉన్నాను, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తూ ఉన్నానే. ఇన్ని చేస్తున్నాను కదా, మళ్ళీ దేశపోయి నన్ను పాపులతో చేరిస్తేట. నేను కూడా దివారాత్రము నీ వాక్యమును ధ్యానించిన వాడినే కదా. కాబట్టి అతను నీటి కాలంలో ఎవరు నాటబడినది ఆకువాడికి తన కాలం మీద ఫలమిచ్చే చెట్టు వల్ల నా జీవితం కూడా ఉండాలి కదా. కాబట్టి పాపులతో మాత్రం నా ప్రాణాన్ని మరి చేరిస్తే మాత్రం నేను ఊరుకోనయ్యో అని అంటున్నాడు. ఎట చేరుస్తావు? నేను ఇన్ని చేస్తున్నానుగా. మరి ఈ ధైర్యం ఉండాలి అంటే దానికి తగినటువంటి జీవితాన్ని జీవించి ఉన్నాడు కనుక దావీదు అడగటానికి ఒక అర్హత కలిగి ఉన్నాడండి. ఈ మధ్యాహ్న కాల అర్హత నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు స్పష్టంగా, దేవా పాపులతో నా ప్రాణము చేర్చకు, నరహంతకులతో నా జీవము చేర్చద్దయ్యా. ఇది దావీదు యొక్క స్టామినా, దావీదు యొక్క ధైర్యం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను విశ్వాసిగా కొనసాగుతూ ఉంటే నీలో నాలో ఉండాల్సినటువంటి ధైర్యం కలిగేటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించి దేవునికి నమ్మకంగా ఉందముగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.